బాక్సాఫీస్ దగ్గర యూ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత అనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలోకి ఇప్పుడు ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అక్క తమ్ములు అయిన లయ అలాగే నితిన్ లు అనుకోని కారణాల వలన విడిపోవాల్సి వస్తుంది. తన అక్క లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇంట్లో ఎవ్వరూ సపోర్ట్ చేయకపోవడంతో తమ్ముడు సపోర్ట్ చేస్తాడు అనుకుంటే తమ్ముడు కూడా సైలెంట్ అయిపోవడంతో ఇంటి నుండి వెళ్లిపోయిన అక్క ఎలా ఉంది అనేది పట్టించుకోరు ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత ఏళ్లు గడిచిన తర్వాత తన అక్క ప్రమాదంలో ఉంది అని తెలుసుకున్న హీరో ఏం చేశాడు అన్నది ఓవరాల్ గా స్టోరీ పాయింట్. సినిమాలో సబ్ ప్లాట్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడా మెయిన్ కథ పాయింట్ మాత్రం ఇదే. సినిమా స్టార్ట్ అవ్వడం పర్వాలేదనిపించే విధంగా స్టార్ట్ అయినా కానీ ఎందుకో ఎమోషనల్ సన్నివేశాలు కానీ అక్క తమ్ముల బాండింగ్ సీన్స్ కానీ అనుకున్న రేంజ్ లో డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది. కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగుండటం, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉండటం, కొన్ని చోట్ల హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు ఓకే అనిపించే విధంగా ఉండటంతో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగానే సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ కొంచెం అంచనాలను పెంచింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం మెలో డ్రామాతోనే స్టార్ట్ అయినా కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ మెప్పించినా కానీ ఎమోషనల్ కనెక్ట్ మాత్రం పెద్దగా అనిపించలేకపోయింది సెకండ్ హాఫ్ మొత్తం మీద. అలాగే డ్రాగ్ అవుతూ వెళ్లడం, సినిమాటోగ్రఫీ బాగున్నా స్క్రీన్ ప్లే అనుకున్న విధంగా లేకపోవడంతో సినిమా ఎండ్ స్టేజ్ కు వచ్చేసరికి అటు మరీ బాగుంది అని కానీ ఇటు బాలేదు అనిపించే విధంగా కానీ లేకుండా జస్ట్ ఓకే అనిపించే విధంగానే ఎండ్ అవుతుంది. ఉన్నంతలో నితిన్ పర్వాలేదనిపించే విధంగా పర్ఫామ్ చేయగా హీరోయిజం ఎలివేటే సన్నివేశాలలో ఈసారి బాగా ఆకట్టుకున్నాడు. ఇక చాలా కాలం తర్వాత వెండి తెరకు వచ్చిన లయ పర్వాలేదనిపించగా హీరోయిన్స్ ఉన్న రోల్స్ లో పర్వాలేదు అనిపించారు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఓకే అనిపించగా సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ అంత ఎఫెక్టివ్ గా అయితే లేదు. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్న సంగీతం మాత్రం బిలో పార్ అనిపించే విధంగానే ఉంది. ఇక ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో ఇటు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెంత్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలగడం, డ్రాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలగడం లాంటివి సినిమా మేజర్ మైనస్ పాయింట్స్ లో ఒకటని చెప్పవచ్చు. అలాగే స్టోరీ పాయింట్ కూడా చాలా థిన్ గా ఉండటంతో చెప్పడానికి పెద్దగా కథ లేకుండా పోయింది. దాంతో స్క్రీన్ ప్లే అలాగే సీన్స్ వైజ్ గానే సినిమా నమ్ముకొని డైరెక్టర్ తీసినట్లు అనిపించగా కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా కానీ ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రం మరీ అనుకున్న విధంగా అయితే లేదు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఇదివరకు సినిమాలతో పోల్చితే ఎంసీఏ కథనే కొంచెం మార్చి తీసినట్లు అనిపించినప్పటికీ అందులో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో పెద్దగా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. ఓవరాల్ గా నితిన్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే మరోసారి అదే విధంగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా కూడా మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే నిరాశ కలుగుతుంది, కానీ బిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మట్టుకు కొంచెం ఓపిక పట్టి చూస్తే ఒకసారి చూడొచ్చేమో అని అనిపిస్తుంది సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.